గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఇక ఆఖరి రాశి అయిన మీనరాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతోంది? పరిష్కారాలేంటి? నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. విశ్వావసునామ సంవత్సరంలో 2025 ఇయర్లో చివరి మాసమైనటువంటి డిసెంబర్ మాసం చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మహాలక్ష్మి గారు అడుగుతూ ఉన్నారు. అయితే వీరికి సూర్యుడు 9-10 స్థానాలలో అంటే 15 రోజులు అనుకూలంగా ఉన్నాడు, 15 రోజులు కొంత మధ్యస్థంగా కనబడుతున్నాడమ్మా. సూర్య భగవానుడు ఒక రకంగా బాగా ఉన్నట్టే లెక్క మనకు. తర్వాత కుజుడు మాత్రము 9-10 స్థానాలలో ఉన్నాడు. అంటే వీళ్ళు అనవసరమైనటువంటి ఆలోచనలతోటి పెట్టుబడులు పెట్టినటువంటి రుణాలు ముందుకు వస్తాయి. అయితే కొంతమందికి ఏమిటంటే బ్యాంకులో తీసుకుంటే వడ్డీ తక్కువ కదా అనే ఆలోచనతో తీసుకొని అది వేరే వాళ్ళకి అప్పుగా ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి వీళ్ళకు తిరిగి ఇవ్వడం కష్టమవుతుంది. దానివల్ల వీళ్ళకు మానసిక ఆందోళన పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కుజగ్రహం అటువంటి రుణాలను ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. తర్వాత బుధుడు 9వ స్థానంలో అనుకూలంగా లేడు. బుధుడు కూడా కొంతవరకు బుద్ధి చాంచల్యత అనేది కల్పిస్తూ ఉంటాడు. తర్వాత గురుగ్రహం 4వ స్థానం అంటే ఇది కూడా అనుకూలంగా లేదు. అందుకే మీనరాశి వారికి తగు సూచన ఏమిటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పు ఇవ్వడం తీసుకోవడం రెండూ వీళ్ళకి ఇప్పుడు కష్టమే. తర్వాత పెట్టుబడులు పెట్టకండి, జైంట్ వ్యాపారాలకు వెళ్ళకండి, కొత్త ఉద్యోగాల యొక్క వలలో పడకండి, చిక్కకండి ఎవరు కూడా. తర్వాత వీరికి శుక్ర భగవానుడు 9-10 ఎప్పుడైతే ఇటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయో కుటుంబంలో అలజడి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య పోట్లాటలు, విడాకుల దాకా కూడా వెళ్ళే అవకాశం మీనరాశికి. మాట పట్టింపు ఎక్కువగా ఉంటుంది. అంటే భర్త ఒకటంటే భార్య ఒకటి అంటూ ఉంటుంది. దానివల్ల కొంత పరిస్థితి వేరే రకంగా ఉంటుందమ్మా. తర్వాత వీళ్ళకు శని, జన్మంలో శని, మరి ఆరోగ్య పరిస్థితి కూడా బాగా లేదు. కాబట్టి ఆరోగ్యం కూడా ముఖ్యంగా న్యూరోకు సంబంధించినటువంటి నర్వ్స్ సంబంధించినటువంటి వ్యాధులు, గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత రాహు 12, కేతువు 6. రాహుగ్రహం 12వ స్థానంలో అనుకూలంగా లేదు కాబట్టి కొంతవరకు రాహుగ్రహం వలన నరదృష్టి దోషం అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే వీరు కేతువు మాత్రం అనుకూలంగా ఉన్నాడు కాబట్టి సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కొనే జ్ఞానం అనేది వీళ్ళ ఉంటూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకు ముఖ్యమైనటువంటి సూచన నిత్యము వీరు ఏదేని ఒక దేవత యొక్క అష్టోత్తర నామాలు చదువుకోవాలి, లేదా నవగ్రహ స్తోత్రాలు, జపాకుసుమ సంకాశం అటువంటి స్తోత్రాలు, సూర్యుని యొక్క స్తోత్రాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ వీరు ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం, వీలైతే లయకారుడైనటువంటి శివునికి, ఆంజనేయ స్వామికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం శ్రేయస్కరంగా చెప్పవచ్చమ్మా. ఓకే గురుగారు, నమస్కారం. నమస్కారం అమ్మా.